తీర్పు తీర్చబరుడు విశ్వసింపని వారికి దేవుని అద్వితీయ కుమారు నామమందు విశ్వాసం ఉంచలేదు గనక ఇంతకు ముందే తీర్పు తీర్చబడిను. ఇంతకు ముందే ఎవరు వాళ్ళు? విశ్వాసం ఉంచినటువంటి వారు. ఎవరంటారు? ఏంజల్స్, పడిపోయిన ఏంజల్స్ ని తీర్పు తీర్చాడు దేవుడు. ఏం తీర్పు తీర్చాడు? పరలోకంలో దేవుణ్ణి వాళ్ళు ఆరాధించే వాళ్ళు వాళ్ళ హృదయంలో అనుకున్నటువంటి ఒక మాట, ఏ మాట అది? గర్వించింది లూసిఫర్. నన్ను ఆరాధిస్తే చాలు అని అనుకుంది. వెంటనే పడద్రోయబడింది. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద శూన్యంలో అటు ఇటు తిరుగుతూ నిన్ను నన్ను మనలందరిని కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి గనపరచకుండా మనల్ని శోధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, బలహీనతలు తీసుకొస్తున్నారు, కొంతమందికి పట్టి పీడిస్తూ ఉన్నారు. అదురాత్మలు వాళ్ళకి తీర్పు జరిగింది. కానీ నీకు నాకు తీర్పు ఎలా జరిగిందంటే, నువ్వు ప్రభువుని నమ్మిన ఎడలా, ప్రభువుని అంగీకరించిన ఎడలా, ప్రభు పట్ల నీ జీవితాన్ని మార్చుకున్న ఎడలా, నీ మనసును మార్చుకున్న ఎడలా, నీ బ్రతుకుని మార్చుకున్నప్పుడు, నీ తలంపులు మార్చుకున్నప్పుడు, నీ ఉద్దేశాలు మార్చుకున్నప్పుడు, నువ్వు రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు నిత్య జీవానికి నువ్వు వారసుడిగా, వారసురాలిగా ఎత్తబడతావు. లేకపోతే ప్రభుని అంగీకరించుకున్న నువ్వు కానీ మరణిస్తే వన్స్ ఇక నరకంలో ఉండటమే. ఇంకా మళ్ళా మనకి జన్మలు అనేవి లేవు. ఒకే జన్మ మనకి. చాలా మంది అంటారు వచ్చే జన్మలో కుక్క పడతా, వచ్చే జన్మ అదే ఇదే. ఇంకేం జన్మలు లేవు, ఒకే జన్మ మనకి. ఈ జన్మలో ప్రభుని తెలుసుకొని ఉంటే పరలోకంలో ఉంటావు, తెలుసుకోకుండా ఉంటే నరకంలో ఉంటావు. అందుకని అందరూ తెలుసుకోవాలనే ఆయన ఈ లోకంలో ఉన్న మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి నువ్వు నేను మనం అందరం కూడా కట్టుబడి ఉండాలా. హల్లెలూయా. ఎంతమంది ఉంటారు కట్టుబడి? ఎంతమంది ఉంటారు నిజంగా? పరలోకం ఎంతమందికి కావాలి మీలో? దేవునికి స్తోత్రం. పరలోకాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం లేదు. నేను విమానాన్ని కొన్నానని కానీ, నేను కారును కొన్నానని కానీ, నేను 10 అంతస్తులు బిల్డింగ్ కొన్నానని కానీ, నేను 10 ఎకరాలు స్థలం కొన్నాను లేక 10 ఎకరాల పొలం కొన్నానని కానీ నువ్వు గర్వి